హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు. ఇంతవరకు మనము ఆత్మజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈరోజు మోక్షం గురించి తెలుసుకుందాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మూలాధార లోకం, స్వాధిష్టాన లోకం, మణిపూరక లోకం, ఈ మూడు లోకాలకు శాంతి 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 కావాలి. అది ఓం శాంతి 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 అనే మంత్రం యొక్క అర్థం. అందుకే 3 సార్లు చెప్తాం, ఎందుకంటే 3 లోకాలకు శాంతి అవసరం. ఈ క్రింది 3 లోకాలను అధోలోకాలు అంటారు. పైనున్న లోకాలు అనాహత లోకం, విశుద్ధ లోకం, ఆజ్ఞాలోకం, సహస్రార లోకం. వీటన్నింటికి శాంతి ఉంది. అనాహత లోకానికి శాంతి ఉంది కానీ మోక్షం లేదు. విశుద్ధ లోకానికి మహాశాంతి ఉంది కానీ మోక్షం లేదు. ఆజ్ఞాలోకానికి ఆత్మజ్ఞానం ఉంది కానీ మోక్షంలోనికి ప్రవేశం మాత్రమే ఉంటుంది. సహస్రార లోకానికి విశాలమైన విస్తారమైన మోక్షం ఉంది. అఖండ మోక్ష సామ్రాజ్యాన్ని ఏలేవారే సహస్రారులు, వారే పిరమిడ్ మాస్టర్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఆ శిఖరాగ్రానికి చేరాలంటే నాసికాగ్రానికి చేరాలి. నాసికే మన శరీరంలోని ప్రధాన పిరమిడ్. నాసికాగ్రం అంటే మొట్టమొదటి అగ్రస్థానం. నాసికాగ్రమే ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాలోకం అంటే త్రినేత్రం. ఈ 2 కళ్ళతో కనిపించేది కాకుండా ఆవల ఉండేదాన్ని చూపించేది. ఈ 2 కళ్ళకి కనబడే దాని మీద ఆధారపడి ఉన్న విశుద్ధ చక్రం కూడాను మోక్షాన్ని ఇవ్వదు. నాసికాగ్ర స్థితికి చేరుకున్న ఆ యొక్క శ్వాసధార తాకిడికి మాత్రమే మోక్షద్వారం తెరుచుకుంటుంది. కనుక ఆనాపానసతి ధ్యానం ద్వారా అందరూ మోక్ష సామ్రాజ్యాన్ని తమ స్వంతం చేసుకోవాలి. ఓకే మాస్టర్స్, ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనం అందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.